ముందు ముందు కూడా పూర్తిగా మారగలం కనుక దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా పరిగణించాడు. ముందుగానే తన కుమారులుగా స్వీకరించాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అర్థమవుతుంది కదండి. క్రీస్తు వెంబడించేది ఉంది కదా, క్రీస్తు అడుగులో అడుగేసేది ఉంది కదా, క్రీస్తు యొద్దకు వచ్చేది ఉంది కదా, క్రీస్తు యొద్ద నేర్చుకునేది ఉంది కదా. కనుక చిన్ని కూడా ఒక రోజున నీ జీవితంలో లేకుండా నువ్వు పరిపూర్ణుడుగా మారిపోతావు. అందుకని బైబిల్ చెప్తుంది, యేసయ్య వచ్చినప్పుడంట మనం యేసయ్యలాగా మారిపోతామంట. కానీ ఉద్దేశపూర్వకం తప్పుల మీద తప్పులు చేస్తారు. ఉద్దేశపూర్వకం ఏళ్ళ తరబడి కూడా ఆ కోపాలు, ఆ గర్వము, లేకపోతే మొండితనము, ఇంకా పాపపు జీవితాలు ఉద్దేశపూర్వకంగా మారు. అలాంటి వారు దేవుని కుటుంబానికి సంబంధించిన వారు కాదు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది కదా వాక్యం? మన బలహీనమా కాదమ్మా?